ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గీతన వాక్యము 25వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఎవరి యందు ఉన్నాయట? దేవుని యందు. ఈ పత్రిక రాస్తున్నారు ఈ పేతురు గారు నోటి మాటను బట్టి అక్కడ ఉన్న వాళ్ళు రాస్తున్న ఆ పత్రికలు అన్నమాట. ఇవి మార్కు రాసి ఉండొచ్చు అంటారు. ఓకే, అయితే ఈ పత్రిక రాస్తూ అక్కడ ఉన్న విశ్వాసులతో అంటున్నాడు, మీ విశ్వాసము మీ నిరీక్షణ దేవుని యందు ఉంచుకోండి. ఈ రోజుల్లో మనుషుల మీద ఉంచుకుంటున్నారు. ఫలానా సేవకులు వాళ్ళు వీళ్ళు. అమ్మ, ఎవరైనా మనిషికి కొంతకాలం ఆయుష్ అని ఉంటుంది. ఒకనొక సమయం ఉంటుంది. ఆ సమయంలో మనిషి బలంగా వాడబడతాడు. ఆ సమయం దేవుడే ఇస్తాడు. కాబట్టి ఆ సమయం వల్ల దేవుని ఆధీనంలోనికి అది వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఉండరు. వాళ్ళు కొనిపోబడతారు. అలాగే మోషే, అలాగే యెహోషువ, అలాగే న్యాయాధిపతులు, అలాగే దావీదు, అలాగే సమూయేలు, ఇంక వీళ్ళందరూ వస్తారు కొంతకాలం. అంతే. మనం మనుషుల మీద, ఫలానా వ్యక్తి మీద, ఫలానా దాని మీద విశ్వాసం ఉంచుకోకూడదు. విశ్వాసము దేవుని యందు ఉంచుకోవాలి. రెండోది, వాక్యము ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, దేవుడు ఏమైతే వాగ్దానం ఇచ్చాడు అని ఆ వాగ్దానాలను దేవుని యందు ఉంచుకొని దేవుని వైపే పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడికి మరణం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరమే ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడు. మా నాన్నమ్మ గారు ప్రభువులో అడిగేశారు. ఆమె ద్వారా దేవునిలోనికి వచ్చాం మేము. అప్పటి నుంచి దేవుని చూస్తున్నాం. దేవుడు తర్వాత మా డాడీ దేవునిలోని బాగా ఉన్నారు. మేము, మా పిల్లలు అందరికీ మేము దేవుడినే చూపించాలి. మమ్మల్ని మేము చూపించుకోకూడదు. దేవుడే కార్యాలు చేస్తాడు. దేవునికి ప్రార్థన చేయండి. కాబట్టి మీ విశ్వాసం మీ పిల్లలకు కూడా ఇదే చెప్పాలి. దేవుని యందు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఉన్నాడు, నీవు నీతిగా ఉండు, దేవునిలో ఉండు, ప్రార్థన చేసుకో. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు ఆయనే చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.